హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోదరి. సో అందరికీ ఉన్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది ఉంది, వైట్ హెయిర్ ఉంది అండ్ హెయిర్ అనేది గ్రీజీగా అయిపోతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఉండడం లేదు అనుకుంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ సిరమ్ అండ్ ఆయిల్. సో ఆయిల్ అనొచ్చు, సిరమ్ అనొచ్చు, కానీ హెయిర్ గ్రోతింగ్కి ఎక్సలెంట్గా యూజ్ అయ్యేది తెప్పించాను. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకున్నట్టయితే సో ఫుల్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నాది వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెము. సో నా పార్లర్కి రావాలనుకుంటే తాడేపల్లిగూడెం సరౌండింగ్ ఎవరున్నా రావచ్చు, ఓకేనా. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ మర్చిపోయాను. ఇది వచ్చి హెయిర్ గ్రోత్ ఆయిల్, చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్. అండ్ హ్యాండ్ మేడ్ హెయిర్ ఆయిల్స్. హెయిర్ ఆయిల్ కన్నా హెయిర్ సిరమ్ అనడం చాలా బెటర్. ఎందుకంటే ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం ఉన్నా, సో స్కాల్ప్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ గ్రోతీనెస్ ప్రాబ్లం ఉన్నా, అండ్ హెయిర్ వైట్ హెయిర్ వస్తుంది, బ్లాకిష్ రావాలన్నా సో ఎక్సలెంట్గా యూజ్ అయ్యే ఆయిల్ ఇది. సో ఇది సిరమ్ ఆల్ హెయిర్ ప్రాబ్లమ్స్కి చక్కగా సొల్యూషన్ ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని యూజ్ చేయండి. అండ్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 బాటిల్ అనేది రూట్స్కి బాగా పెట్టి మసాజ్ చేయండి. సో రూట్స్ అనేది స్ట్రాంగ్నెస్ అయితే హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో రూట్స్ స్ట్రాంగ్నెస్ అవ్వడానికి హెయిర్కి బాగా మసాజ్ చేయండి. సో ఫింగర్స్తో మసాజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది. సో ఈ సిరమ్ పెట్టి మీరు రూట్స్కి టచ్ అప్ ఇవ్వడం వల్ల సో రూట్స్ అనేది స్ట్రాంగ్ అయ్యి హెయిర్ కూడా బాగా వస్తుంది అండ్ బ్లాకిష్గా కనిపిస్తుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చండి. హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, చాలామంది జెంట్స్కి కూడా ఉంది. పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడము, లేదా గ్రే హెయిర్ రావడము, లేదా హెయిర్ అంతా డ్యామేజ్ అవ్వడము, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. మంచిగా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ హెయిర్ అనేది కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది.